అందరికీ నమస్కారం. మీ అందరికీ ప్రియమైన గోవింద ఆస్ట్రోసేవా ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమః శివాయ. ప్రియమైన కుంభరాశివారికి 2026 ఫిబ్రవరి 16 సోమవారం, 17 మంగళవారం, 18 బుధవారం, 19 గురువారం ఈ 4 రోజుల రాశి ఫలితాలను ఇప్పుడు మనం విశ్లేషించబోతున్నాం. గ్రహాల సంచారాలు, మీ జీవితంపై ప్రభావాలు, జాగ్రత్తలు, అవకాశాలు ప్రతి అంశాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి మా ఛానల్కు సపోర్ట్ చేయండి. మీరు చాలామంది వీడియోలు చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకోసం ఎంతో విలువైనది. ఇది మా ప్రయాణానికి శక్తి, ప్రేరణ. దయచేసి వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. కామెంట్స్లో తప్పక ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మీ ఆదరణే మా బలం. ధన్యవాదాలు. కుంభరాశివారికి ఈ దశలో ముఖ్యంగా అనుభవమయ్యేది ఒక అంతర్గత ఒత్తిడి. మీరు చేయాల్సిన పనులు, మీపై ఉన్న బాధ్యతలు, ఇతరుల అంచనాలు ఇవన్నీ కలిపి మీకొక భారంగా అనిపించవచ్చు. మీరు ఎంత శ్రమించినా ఫలితాలు ఆలస్యంగా వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది చాలామందికి నిరాశ కలిగించే దశ. కానీ జ్యోతిష్యపరంగా చూస్తే ఈ సమయం మీ సహనం, మీ నిర్ణయ సామర్థ్యం, మీ అంతరంగ బలాన్ని పరీక్షించే దశ. కొన్ని సందర్భాల్లో మీరు ముందే ప్రణాళిక వేసుకున్న పనులు అనుకోకుండా వాయిదా పడవచ్చు. ఉదాహరణకు, ఉద్యోగంలో ఎదురుచూసిన గుర్తింపు ఆలస్యం కావడం, వ్యాపారంలో ఒక డీల్ నిలిచిపోవడం, లేదా కుటుంబ విషయాల్లో మీరు ఆశించిన సమాధానం వెంటనే రాకపోవడం. ఈ పరిస్థితుల్లో మనసు అసహనంగా మారడం సహజం. కానీ ఇదే సమయంలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ఆలస్యం అనేది ఓడిపోవడం కాదు. కొన్నిసార్లు ఆలస్యమనేది రక్షణ. ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాల్లో తొందరపాటు తగ్గించాలి. మనసులో ఆవేశం ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో పశ్చాత్తాపానికి దారితీయవచ్చు. ముఖ్యంగా డబ్బు, సంబంధాలు, ఉద్యోగ మార్పులు వంటి విషయాల్లో జాగ్రత్త అవసరం. మీలో వచ్చే అసహనాన్ని నియంత్రించడానికి ప్రతిరోజూ కొంత సమయం మీకోసం కేటాయించండి. నిశ్శబ్దంగా కూర్చోవడం, శ్వాసపై దృష్టి పెట్టడం, లేదా చిన్న నడక కూడా మానసిక స్పష్టత ఇస్తుంది. ఈ ఆటుపోట్లు మీ జీవితంలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి ముందస్తు శుద్ధి ప్రక్రియలాంటివి. కష్టాలు శాశ్వతం కావు. ఈ దశలో మీరు నేర్చుకునే పాఠాలు, మీరు పెంచుకునే సహనం, ఇవే మీ భవిష్యద్ విజయాలకు పునాది అవుతాయి. కొన్ని రోజులు మన జీవితంలో ఇబ్బందికరంగా అనిపించేవి ఉంటాయి. మాటలు, అపార్థాలు, ఇతరుల వైఖరి ఇవి మన గౌరవాన్ని దెబ్బతీసినట్టు అనిపించే సందర్భాలు రావచ్చు. కుంభరాశివారు సాధారణంగా స్వాభిమానాన్ని ఎంతో విలువగా భావిస్తారు. అందుకే చిన్న విమర్శ కూడా గుండెల్లో నొప్పిలా అనిపిస్తుంది. ఈ దశలో ముఖ్యంగా గమనించాల్సింది, ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనం నిశ్శబ్దంగా ఉండడం ద్వారా మన గౌరవాన్ని కాపాడుకుంటాం. అవమానం అనిపించిన ప్రతి సందర్భం నిజంగా అవమానమేనా అని ఒకసారి మనసులో ప్రశ్నించాలి. ఎందుకంటే చాలా అపార్థాలు మన భావోద్వేగ స్పందనల వల్లే పెద్దవిగా మారతాయి. మీరు ఈ రోజుల్లో అనుభవించే కొన్ని సంఘటనలు మీలో ఒక లోతైన ఆలోచనను కలిగించవచ్చు. నేను ఎందుకింత బాధపడుతున్నాను? ఈ మాటలకు అంత విలువ ఉందా? వంటి ప్రశ్నలు మీలో వస్తాయి. ఇదే ఆత్మపరిశీలనకు సరైన సమయం. ఇతరుల అభిప్రాయాలపై మన విలువ ఆధారపడకూడదు. మీ నిజాయితీ, మీ కృషి, మీ లక్ష్యాలు ఇవే మీ అసలైన బలం. అవమానం అనిపించిన సందర్భంలో వెంటనే ప్రతిస్పందించకుండా ఆ పరిస్థితి నుంచి కొంత దూరం తీసుకోవడం మంచిది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. మీ మానసిక స్థైర్యాన్ని పెంచడానికి ధ్యానం, జపం లేదా భక్తి మార్గం ఎంతో ఉపకరిస్తాయి. కాలం గడిచే కొద్దీ మీరు గ్రహిస్తారు, ఈ అవమానాలే మీలోని బలాన్ని వెలికితీసిన సందర్భాలు అని. ఇవి మీ వ్యక్తిత్వాన్ని మరింత దృఢంగా మారుస్తాయి. కుటుంబం మన జీవితానికి ఆశ్రయం. కానీ కొన్నిసార్లు అదే కుటుంబంలో చిన్న విభేదాలు, అపార్థాలు మనసును కలచివేస్తాయి. ఈ దశలో కుంభరాశివారికి ముఖ్యంగా గమనించదగ్గ విషయం మాటలపై నియంత్రణ. ఎందుకంటే కుటుంబ గొడవల్లో ఎక్కువగా బాధ కలిగించేది పరిస్థితి కాదు, మాట. డబ్బు, బాధ్యతలు, నిర్ణయాలు ఈ 3 అంశాలు కుటుంబ విభేదాలకు ప్రధాన కారణాలు కావచ్చు. మీరు మీ దృష్టిలో సరైనదే మాట్లాడుతున్నానని అనిపించవచ్చు, కానీ ఇతరులకు అది కఠినంగా అనిపించవచ్చు. అందుకే మాట్లాడేటప్పుడు నెమ్మదిగా, గౌరవంగా స్పందించాలి. కుటుంబ సభ్యుల మనోభావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి వ్యక్తికి తన ఆలోచనలు, భయాలు, ఆశలు ఉంటాయి. ఒక చిన్న వినికిడి, ఒక చిన్న సర్దుబాటు ఇవి పెద్ద సమస్యలను నివారించగలవు.
మీరు ఈ రోజుల్లో సాధ్యమైనంతవరకు వాదనలు తగ్గించి శాంతి వాతావరణాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. గమనించాల్సిన విషయం, కుటుంబంలో గెలవడమనేది ఎవరో ఓడిపోవడం కాదు, నిజమైన విజయమనేది సంబంధం నిలబడడం. కాబట్టి ఈ దశలో మీరు సహనం, ప్రేమ మరియు అర్థం చేసుకునే స్వభావాన్ని ప్రదర్శిస్తే విభేదాలు క్రమంగా తగ్గుతాయి. ఈ సమయం కుటుంబ బంధాలను పరీక్షించే దశ. మీరు చూపే పరిపక్వతే భవిష్యత్తులో గౌరవంగా నిలుస్తుంది. సమాజమంటే అనేక అభిప్రాయాలు, అనేక తీర్పులు, ప్రతి ఒక్కర్నీ సంతృప్తిపరచడం అసాధ్యం. కుంభరాశివారు సాధారణంగా తమ ఆలోచనలపై, తమ విలువలపై నిలబడే స్వభావం కలిగి ఉంటారు. కానీ ఈ దశలో కొందరు మీ గురించి తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. మీరు చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చకపోవచ్చు. కొందరు విమర్శించవచ్చు, కొందరు అపార్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా అవసరమైనది మీపై మీకు నమ్మకం. మీరు సత్యంగా ఉన్నప్పుడు కాలమే మీకు న్యాయం చేస్తుంది. అనవసర వివరణలు, నిరూపణలు ఇవ్వడం తగ్గించండి. మీ పనిని మీరు నిశ్శబ్దంగా కొనసాగించండి. నిజమైన గౌరవమనేది మాటల ద్వారా కాదు, కాలంతో వస్తుంది. ఈ దశలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి. సమాజ అభిప్రాయాలు మారతాయి, కానీ మీ విలువలు, మీ లక్ష్యాలు స్థిరంగా ఉండాలి. మీ మార్గం మీద ధైర్యంగా ముందుకు సాగండి. కష్టాల మధ్యలోనే దైవకరుణ యొక్క అసలైన అర్థం తెలుస్తుంది. ఈ దశలో మీరు అనుభవించే ఒక ముఖ్యమైన మార్పు అంతర్గత స్పష్టత. ముందు గందరగోళంగా అనిపించిన విషయాలు క్రమంగా అర్థమవుతాయి. ఒక కొత్త దారి, ఒక కొత్త ఆలోచన లేదా ఒక కొత్త అవకాశం మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. భగవంతుడి కరుణ అనేది ఎప్పుడూ పెద్ద సంఘటనల రూపంలోనే రావడం కాదు. కొన్నిసార్లు ఒక చిన్న సహాయం, ఒక చిన్న పరిణామం, ఒక చిన్న ఆశ, ఇవే దైవ సంకేతాలు. మీరు ఈ దశలో అనుకోని ఉపశమనాన్ని అనుభవించే అవకాశముంది. మీరు చేసిన పూర్వ కృషి, మీ సహనం, మీ భక్తి ఇవి కలిసి ఒక కొత్త మార్పుకు దారితీస్తాయి. ఈ సమయం మీలో విశ్వాసాన్ని పునరుద్ధరించే దశ. మీరు అనుభవించే చిన్న శుభపరిణామాలను గమనించండి. అవే భవిష్యత్ బంగారు కాలానికి సంకేతాలు. దైవంపై విశ్వాసముంచండి. ప్రతి కష్టం శాశ్వతం కాదు. ప్రతి రాత్రి తర్వాత ఉదయం తప్పక వస్తుంది. ఈ దశలో మీరు నిలబడితే భవిష్యత్తు మీకు అనుకూలంగా మారుతుంది. ఈ దశలో కుంభరాశివారు ఎక్కువగా ఎదుర్కొనే అంశం ఆర్థిక ఒత్తిడి. ఖర్చులు అనుకోకుండా పెరగడం, రావాల్సిన డబ్బు ఆలస్యం కావడం, లేదా కొత్త అవసరాలు ఎదురవడం వల్ల మానసికంగా ఒక అస్థిరత అనిపించవచ్చు. డబ్బు సమస్యలు మనసుపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. కాబట్టి ముందుగా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ పరిస్థితి తాత్కాలికం. మీరు ఎంత సంపాదించినా సరైన ప్రణాళిక లేకపోతే డబ్బు నిలవదు. ఈ రోజుల్లో ముఖ్యంగా గమనించాల్సింది అవసరం మరియు కోరిక మధ్య తేడా. ప్రతి ఖర్చు చేసే ముందు మీరే మిన్ను ప్రశ్నించాలి, ఇది నిజంగా అవసరమా? ఈ చిన్న అలవాటు పెద్ద ఆర్థిక భద్రతకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబ బాధ్యతలు, ఆరోగ్య ఖర్చులు లేదా అప్పులు ఒత్తిడిని పెంచవచ్చు. ఇలాంటి సమయంలో భయంతో నిర్ణయాలు తీసుకోవడం కంటే వాస్తవ పరిస్థితిని అంగీకరించడం ముఖ్యం. డబ్బు సమస్యలు వచ్చినప్పుడు మనసు దిగులుగా మారడం సహజం. కానీ దిగులు సమస్యను పరిష్కరించదు. చిన్న మొత్తాలైనా ఆదా చేయడం ప్రారంభించండి. ఈ దశలో పెద్ద పెట్టుబడులు, ప్రమాదకర లావాదేవీలు తగ్గించడం మంచిది. ఆర్థికంగా స్థిరపడడానికి సమయం పట్టినా క్రమశిక్షణ పాటిస్తే పరిస్థితులు మారడం ఖాయం. డబ్బు సమస్యలు ఎదురైనప్పుడు ఎక్కువమంది వెంటనే ఒక పెద్ద మార్పు ఆశిస్తారు. కానీ జ్యోతిష్యపరంగా చూస్తే ఈ దశలో సరైన మార్గం స్థిరమైన చిన్న చర్యలు. ముందుగా మీ ఆదాయం, ఖర్చులు, బాకీలు అన్నీ స్పష్టంగా రాసుకోవాలి. సంఖ్యలు మనకు నిజాన్ని చూపుతాయి. మీరు నెలకు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎక్కడ తగ్గించవచ్చు, ఈ 3 ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలాసార్లు మనం డబ్బు లేనందుకు కాదు, నియంత్రణ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటాం. పాత బాకీలు ఉంటే వాటిని ప్రాధాన్యతగా తీర్చడానికి ప్రణాళిక రూపొందించండి. ఒకేసారి అన్నీ పరిష్కరించాలనే ఒత్తిడిని తీసుకోకండి. చిన్న లక్ష్యాలు పెట్టుకోండి. ఉదాహరణకు ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తాన్ని అప్పు తగ్గించడానికి కేటాయించడం. కొత్త ఆదాయం అవకాశాలను పరిశీలించండి. మీ నైపుణ్యాలు, అనుభవం ఆధారంగా అదనపు పని, ఫ్రీలాన్స్ లేదా చిన్న వ్యాపారం కూడా ఆలోచించవచ్చు. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సురక్షిత మార్గాన్ని ఎంచుకోండి. డబ్బు విషయంలో ముఖ్యమైన నియమం సహనం. త్వరగా ధనవంతులు కావాలనే ఆశ చాలామందిని తప్పుదారిలోకి నడుతుంది. క్రమంగా ఎదగడం మాత్రమే స్థిరమైన విజయాన్నిస్తుంది. డబ్బు, సంబంధాలు, బాధ్యతలు ఇవన్నీ కలిపి మనసులో ఒక కలత సృష్టిస్తాయి. ఈ దశలో కుంభరాశివారు ముఖ్యంగా గమనించాల్సింది మానసిక ఆరోగ్యం. బయట పరిస్థితులు మన నియంత్రణలో లేకపోవచ్చు, కానీ మన స్పందన మాత్రం మన చేతిలో ఉంటుంది. ప్రతిరోజూ కొంత సమయం మీకోసం కేటాయించడం అవసరం. ఇది విలాసం కాదు, అవసరం. ఉదయం నిశ్శబ్దంగా కూర్చోవడం, నెమ్మదిగా శ్వాస తీసుకోవడం లేదా చిన్న ధ్యానం కూడా మనసుకు గొప్ప ఉపశమనమిస్తాయి.
మనసులో వచ్చే భయాలు, ఆందోళనలు చాలాసార్లు వాస్తవం కంటే పెద్దవిగా అనిపిస్తాయి. ఆలోచనలపై నియంత్రణ సాధించడానికి ఒక సరళమైన పద్ధతి ప్రస్తుత క్షణంపై దృష్టి. భవిష్యత్తు గురించి అధికంగా ఆలోచించడం ఒత్తిడిని పెంచుతుంది. శాంతి అనేది బయటనుంచి రావడం కాదు, అది మనలోనుంచే ఉద్భవిస్తుంది. కాబట్టి ఈ దశలో మీరు మీ మనసును సంరక్షించుకోవాలి. నెగటివ్ సంభాషణలు, అనవసర వాదనలు లేదా మానసిక ఒత్తిడి పెంచే విషయాలనుంచి కొంత దూరం తీసుకోవడం మంచిది. కష్టకాలంలో మనిషి ఎక్కువగా వెతుక్కునేది ఆశ్రయం. ఆ ఆశ్రయం చాలామందికి దైవం. ఈ దశలో కుంభరాశివారు భక్తివైపు ఆకర్షితులు కావచ్చు. ఇది బలహీనత కాదు, ఇది మానసిక బలం. దైవస్మరణ మనసుకు ఒక స్థిరత్వాన్నిస్తుంది. మీరు ఏ దేవుణ్ణి నమ్మినా భక్తితో ప్రార్థన చేయడం మీలో ధైర్యాన్ని పెంచుతుంది. భక్తి అనేది సమస్యలను వెంటనే తొలగించకపోయినా వాటిని ఎదుర్కొనే శక్తినిస్తుంది. ప్రతిరోజూ కొంత సమయం ప్రార్థనకు కేటాయించండి. జపం, ధ్యానం లేదా దేవాలయ దర్శనం కూడా మీలో ఒక సాకారాత్మక భావాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా సోమవారం, పౌర్ణమి వంటి రోజుల్లో దైవస్మరణం మరింత ప్రశాంతత ఇస్తుంది. భక్తి ద్వారా మనసులాపల ఒక స్వచ్ఛత కలుగుతుంది, అసహనం తగ్గుతుంది, ఆశ పెరుగుతుంది. ఈ మార్పు మీ జీవితంలో అనేక విషయాలను సాకారాత్మకంగా ప్రభావితం చేస్తుంది. కష్టాల మధ్యలో మనం చాలాసార్లు పెద్ద విజయాల కోసం ఎదురుచూస్తూ చిన్న సంతోషాలను గుర్తించకుండా పోతాం. కాని ఈ దశలో కుంభరాశివారు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంటారు: చిన్న ఆనందాల విలువ. ఒక మంచి మాట, ఒక చిన్న విజయము, ఒక చిన్న ఉపశమనం, ఇవే మనసుకు నిజమైన శాంతి ఇస్తాయి. జీవితమనేది కేవలం పెద్ద సంఘటనల సమాహారం కాదు, అది చిన్న క్షణాల సమాహారం. మీరు ఈ రోజుల్లో చిన్న సాకారాత్మక పరిణామాలను గమనించాలి. అవే మీలో ఆశను నిలబెడతాయి. చిన్న ఆనందాలను ఆస్వాదించడం ద్వారా మనసులో ఒత్తిడి తగ్గుతుంది. సంతోషమనేది పరిస్థితులపై ఆధారపడదు, అది మన దృష్టిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ దశలో మీరు చిన్న విషయాల్లో సంతోషాన్ని కనుగొనడం ప్రారంభిస్తే జీవితం మరింత తేలికగా అనిపిస్తుంది. ఈ దశలో కుంభరాశివారు అనుభవించే కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదలడం, మీరు ఊహించని చోట నుండి మంచి సమాచారం రావడం, లేదా ఒక సమస్యకు అనుకోని పరిష్కారం కనిపించడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాలు సాధారణంగా మనసులో ఒక ప్రశ్నను కలిగిస్తాయి: ఇది ఎలా సాధ్యమైంది? జ్యోతిష్యపరంగా చూస్తే ప్రతి వ్యక్తి జీవితంలో కొన్నిసార్లు గ్రహాల ప్రభావం కారణంగా అనుకోని మార్పులు జరుగుతాయి. ఇవి కేవలం అదృష్టం కాదు, మీ పూర్వకృషి, మీ సహనం, మీ నమ్మకం కలిసి ఫలితంగా బయటపడే సమయం. ముందుగా ఎన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ సరైన సమయం వచ్చినప్పుడు పరిస్థితులు స్వయంగా మారిపోతాయి. ఈ అద్భుత అనుభవాలు మీలో విశ్వాసాన్ని పెంచే దశ. మీరు అనుకున్నది అసాధ్యమనిపించినా జీవితం ఎప్పుడూ ఒక కొత్త దారిని చూపగలదు. కాని ఒక విషయం గుర్తుంచుకోవాలి: ఈ చిన్న శుభసంకేతాలను తక్కువగా అంచనా వేయకండి. ఇవే పెద్ద మార్పుల ఆరంభ సూచనలు. మీరు ఈ రోజుల్లో జరిగే చిన్న సానుకూల సంఘటనలను గమనించండి. ఒకరి సహాయం, ఒక అనుకోని పరిచయం లేదా ఒక చిన్న అవకాశం కూడా భవిష్యత్తులో గొప్ప మార్పుకు దారితీస్తుంది. అద్భుతమనేది ఎప్పుడూ పెద్దదిగా కనిపించదు, అది చిన్న రూపంలోనే మొదలవుతుంది. ఈ దశలో మీరు కృతజ్ఞతాభావాన్ని పెంచుకోవాలి. జీవితంలో వచ్చే ప్రతి చిన్న శుభపరిణామాన్ని దైవకరుణగా భావిస్తే మీలో ఒక అంతర్గత శాంతి కలుగుతుంది. అదే మానసిక బలం. మనిషి జీవితంలో కొన్నిసార్లు సహాయం అనుకోని చోట నుండి వస్తుంది. మీరు ఆశించినవారు కాకుండా మీరు ఊహించని వ్యక్తి మీకు తోడుగా నిలబడవచ్చు. ఇది ఈ దశలో కుంభరాశివారికి ముఖ్యమైన అనుభవం కావచ్చు. మీరు గతంలో చేసిన ఒక చిన్న మంచి పని, చూపిన ఒక చిన్న సహాయం లేదా నిర్మించిన ఒక నిజమైన సంబంధం, ఇవి ఇప్పుడు మీకు ఉపకరిస్తాయి. జీవితంలో ఏ సహాయం వృధా కాదు. ప్రతి మంచితనం ఎప్పుడో ఒకప్పుడు తిరిగి మనకు చేరుతుంది. అనుకోని సహాయం వచ్చినప్పుడు చాలామంది సందేహిస్తారు: ఎందుకు నాకు సహాయం చేస్తున్నారు? దీనికి వెనుక ఉద్దేశం ఏమిటి? వంటి ఆలోచనలు రావచ్చు. కాని ప్రతిసారీ అనుమానం అవసరం లేదు. నిజమైన సహాయాన్ని వినమ్రంగా స్వీకరించడం కూడా ఒక గొప్ప గుణం. ఈ దశలో మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి: ప్రపంచంలో ఇంకా మంచితనం ఉంది. ప్రతి ఒక్కరూ స్వార్థపరులు కాదు. కొన్ని సంబంధాలు నిజమైన దైవప్రసాదంలా మన జీవితంలోకి వస్తాయి. అలాగే మీరు కూడా ఇతరులకు సహాయం చేయడానికి వెనుకాడకండి. మీరు ఎదుర్కొన్న కష్టాలను గుర్తుంచుకుని ఎవరికైనా ఒక మంచి మాట చెప్పడం కూడా గొప్ప సహాయం. సహాయమనేది ఎప్పుడూ డబ్బుతో మాత్రమే కాదు, మనసుతో కూడా చెయ్యవచ్చు.
ఈ అనుభవాలు మీలో మానవత్వంపై విశ్వాసాన్ని పెంచుతాయి, మీరు ఒంటరిగా లేరని గుర్తుచేస్తాయి. ఎంత కష్టమైన పరిస్థితైనా శాశ్వతం కాదు. ఈ దశలో మీరు ముందుగా ఎదుర్కొన్న కొన్ని సమస్యలు క్రమంగా తగ్గుతున్నట్టు అనిపించవచ్చు. ముందు అసాధ్యంగా కనిపించిన మార్గం ఇప్పుడు సులభంగా అనిపించవచ్చు. జ్యోతిష్యశాస్త్రం చెప్పే ఒక ముఖ్యమైన సత్యం: కాలం మారితే ఫలితాలు మారతాయి. మీరు చేసిన కృషి వెంటనే ఫలితమివ్వకపోయినా, సరైన సమయం వచ్చినప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఈ మార్పులు ఒక్కసారిగా పెద్దవిగా కనిపించకపోవచ్చు, కానీ మీరు గమనిస్తే ఒత్తిడి తగ్గడం, మానసిక ప్రశాంతత పెరగడం లేదా సమస్యల తీవ్రత తగ్గడం వంటి సూచనలు కనిపిస్తాయి. ఈ దశలో ముఖ్యంగా అవసరమైనది గతాన్ని విడిచిపెట్టడం. ముందుగా జరిగిన ప్రతికూల అనుభవాలను మళ్లీ గుర్తుచేసుకోవడం మనసును బలహీనపరుస్తుంది. మార్పును అంగీకరించాలి. ప్రతికూల పరిస్థితులు తగ్గుతున్నప్పుడు మనలో ఒక కొత్త ధైర్యం కలుగుతుంది. అదే మీ భవిష్యత్ ప్రగతికి పునాది. కాబట్టి ఈ దశలో మీరు ఆశను నిలబెట్టుకోవాలి. కాలం మీకు వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించినా, అదే కాలం ఇప్పుడు మీకు అనుకూలంగా మారే దశలోకి ప్రవేశిస్తుంది. ఈ దశలో కుంభరాశివారికి అత్యంత ముఖ్యమైన గుణం సహనం. మన జీవితంలో చాలా సమస్యలు తొందరపాటు, అసహనం, ఆవేశం వల్లే పెరుగుతాయి. కాబట్టి మీరు ఈ రోజుల్లో ముఖ్యంగా మీ స్పందనలను గమనించాలి. సహనమనేది నిశ్శబ్దంగా బాధపడడం కాదు, అది పరిస్థితిని అర్థం చేసుకొని సరైన సమయం కోసం ఎదురుచూడగల శక్తి. ప్రతి సమస్యకు వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. మీరు ఎదుర్కొనే కొన్ని సంఘటనలు మీలో ఆవేశాన్ని కలిగించవచ్చు, కాని ఒక్క క్షణం ఆగి ఆలోచించడం వల్లే మీరు పెద్ద సమస్యలను నివారించగలరు. సహనం ఉన్నప్పుడు మన నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి, సంబంధాలు నిలబడతాయి, అవకాశాలు సరిగ్గా వినియోగించబడతాయి. ఈ దశలో మీరు సహనం పాటిస్తే భవిష్యత్ మీకు అనుకూలంగా మారుతుంది. సహనమనేది కేవలం గుణం కాదు, అది విజయం వైపు తీసుకెళ్లే మార్గం. బయట ప్రపంచంలో ఎంత ఒత్తిడి ఉన్నా మన వ్యక్తిగత జీవితం మనకు ఆశ్రయం కావాలి. ఈ దశలో కుంభరాశివారు ముఖ్యంగా గమనించాల్సింది మానసిక సమతుల్యత. పనిస్థల సమస్యలు, ఆర్థిక ఒత్తిడులు లేదా ఇతరుల ప్రవర్తన ఇవన్నీ ఇంటి జీవితాన్ని ప్రభావితం చేయకుండా చూడాలి. కుటుంబంతో ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి. మీరు మీ భావాలను అర్థం చేసుకోవాలి. ఒత్తిడి ఉన్నప్పుడు విశ్రాంతి అవసరం. మీకు ఆనందమిచ్చే పనులకు కొంత సమయం కేటాయించండి. వ్యక్తిగత జీవితం సమతుల్యం ఉన్నప్పుడు మనం ఏ కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలం. కాబట్టి ఈ దశలో మీరు మీ మనసును సంరక్షించుకోవాలి. మీ అంతరంగ శాంతియే మీ అసలైన బలం. ఈ దశలో కుంభరాశివారికి ప్రేమ సంబంధాలలో కొంత అస్థిరత అనిపించవచ్చు. చిన్న విషయాలపై పెద్ద అపార్థాలు, అనవసర సందేహాలు లేదా భావోద్వేగ దూరం కనిపించవచ్చు. ప్రేమలో ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఆశలు పెంచుకుంటాం. అదే ఆశలు కొన్నిసార్లు నిరాశకు దారితీస్తాయి. మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం, ప్రతి నిశ్శబ్దం వెనుక నిర్లక్ష్యం ఉండకపోవచ్చు. మీ భాగస్వామి కూడా తన ఒత్తిడులు, ఆలోచనలు, బాధ్యతలతో ఉండవచ్చు. కాబట్టి వెంటనే తప్పుడు నిర్ణయాలకు రాకండి. ఈ దశలో స్పష్టమైన సంభాషణ అత్యంత ముఖ్యం. మీ మనసులో ఉన్నది ప్రేమతో చెప్పండి. ఆరోపణలుగా కాకుండా భావాలుగా వ్యక్తం చెయ్యండి. ఉదాహరణకు, నువ్వు ఇలా చేస్తున్నావు అన్న మాటకు బదులు నాకు ఇలా అనిపిస్తోంది అని చెప్పడం మంచిది. సందేహాలు వచ్చినప్పుడు ఊహలపై ఆధారపడకుండా నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. చాలా ప్రేమ సంబంధాలు వాస్తవ సమస్యల వల్ల కాకుండా అపార్థాల వల్లే దెబ్బతింటాయి. మీరు ఈ రోజుల్లో సహనం, అర్థం చేసుకునే స్వభావం ప్రదర్శిస్తే సంబంధం మరింత బలపడే అవకాశం ఉంది. ప్రేమలో గెలవడం అంటే వాదనలో గెలవడం కాదు, ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోవడం. మీ భావోద్వేగాలను నియంత్రించండి. తొందరపాటు మాటలు, ఆవేశపు నిర్ణయాలు తప్పించుకోండి. సమయం, విశ్వాసం మరియు పరస్పర గౌరవం ఇవే సంబంధాన్ని నిలబెడతాయి. వివాహ జీవితమనేది రెండు మనసుల ప్రయాణం. ఈ దశలో కుంభరాశివారికి భార్యాభర్తల మధ్య కొంత భావోద్వేగ ఒత్తిడి అనిపించవచ్చు. చిన్న విషయాలు పెద్ద చర్చలకు దారితీసే అవకాశముంది. ప్రతి విభేదాన్ని సమస్యగా చూడకుండా దృక్పథ భేదంగా చూడాలి. ఇద్దరూ వేరువేరు వ్యక్తులు, వేరువేరు ఆలోచనలు సహజం. ముఖ్యమైనది గౌరవం కోల్పోకపోవడం. ఈ దశలో మీరు పాటించాల్సిన ముఖ్యమైన నియమం మాటలపై నియంత్రణ.
కోపంలో మాట్లాడిన ఒక్క మాట సంవత్సరాల అనుబంధాన్ని దెబ్బతీయవచ్చు. కాబట్టి స్పందించే ముందు ఆలోచించండి. సంబంధంలో ప్రేమను వ్యక్తం చేయడం చాలా ముఖ్యం. చిన్న శ్రద్ధ, చిన్న సహాయం, చిన్న ప్రశంస ఇవి గొప్ప మార్పును తీసుకురాగలవు. సంబంధం కేవలం బాధ్యత కాదు, అది భావోద్వేగ బంధం. మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వినడం కూడా ఒక గొప్ప ప్రేమ సంకేతం. ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం లేకపోయినా పరస్పర అర్థం చేసుకోవడం సంబంధాన్ని నిలబెడుతుంది. ఈ దశలో సహనం, పరిపక్వత మరియు శాంతి ఇవే మీ వివాహ జీవితం కోసం ముఖ్యమైన ఆయుధాలు. కుంభరాశి విద్యార్థులకు ఈ దశలో ప్రధానంగా గమనించదగ్గ విషయం ధ్యాసలోపం. చదవాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ మనసు చెదిరిపోవడం, ఆలస్యం లేదా ఒత్తిడి అనిపించవచ్చు. చిన్న లక్ష్యాలతో ప్రారంభించండి. ఒకేసారి ఎక్కువ చదవాలనే ఒత్తిడి తీసుకోకండి. ప్రతిరోజూ కొద్దిగా అయినా క్రమంగా చదవడం ఉత్తమం. పరిసరాలు చదువుపై ప్రభావం చూపుతాయి, కాబట్టి ప్రశాంత వాతావరణంలో చదవడానికి ప్రయత్నించండి. మొబైల్, సోషల్ మీడియా వంటి దృష్టి చెదరగొట్టే అంశాలను నియంత్రించండి. మీరు మీపై నమ్మకం కోల్పోకండి. ఈ దశ తాత్కాలికం. క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తే ఫలితాలు తప్పక మెరుగుపడతాయి. విద్య అనేది ఒక ప్రయాణం. ప్రతిరోజూ చేసే చిన్న శ్రమ భవిష్యత్తులో గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ జీవితంలో ప్రతి వ్యక్తి కొన్నిసార్లు సవాళ్లను ఎదుర్కొంటాడు. ఈ దశలో కుంభరాశి ఉద్యోగులకు ముఖ్యంగా కనిపించేది పనిస్థల ఒత్తిడి లేదా అధికారులతో చిన్న అపార్థాలు. మీరు పాటించాల్సిన ముఖ్యమైన సూత్రం వృత్తిపరమైన ప్రవర్తన. భావోద్వేగాలకు లోనవ్వకుండా పనిపై దృష్టి పెట్టండి. ప్రతి విమర్శను వ్యక్తిగతంగా తీసుకోకండి. సంభాషణలో స్పష్టత అవసరం. అపార్థాలు ఎక్కువగా కమ్యూనికేషన్ లోపం వల్లే వస్తాయి, కాబట్టి మీ అభిప్రాయాలను గౌరవంగా వ్యక్తం చేయండి. ఈ దశలో సహనం ఎంతో ముఖ్యం. తాత్కాలిక ఒత్తిడులు శాశ్వతం కావు. మీ కృషి, మీ నైపుణ్యం ఇవే చివరికి గుర్తింపు తెస్తాయి. సంఘర్షణలకు దూరంగా ఉండండి. ప్రశాంతత, క్రమశిక్షణ ఇవే మీ విజయానికి మార్గం. ఈ దశలో ఆర్థికంగా కొంత అస్థిరత అనిపించినప్పటికీ భవిష్యత్తు కోసం శుభసూచనలు కనిపిస్తాయి. ముఖ్యంగా మీరు క్రమశిక్షణ పాటిస్తే డబ్బు వృద్ధి క్రమంగా ప్రారంభమవుతుంది. త్వరగా లాభాలు ఆశించడం కంటే స్థిరమైన మార్గాన్ని ఎంచుకోండి. సేవింగ్స్, సరైన ప్రణాళిక మరియు జాగ్రత్తైన ఖర్చులు ఇవే ఆర్థిక భద్రతకు పునాది. కొత్త అవకాశాలు క్రమంగా కనిపించవచ్చు, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పరిశీలనతో ముందుకు సాగాలి. భవిష్యత్తు అనేది కేవలం అదృష్టంపై ఆధారపడదు. అది మన నిర్ణయాలు, మన కృషి, మన సహనంపై ఆధారపడుతుంది. ఈ దశలో మీరు నేర్చుకునే పాఠాలు, మీరు పెంచుకునే క్రమశిక్షణ ఇవే మీ బంగారు కాలానికి మార్గదర్శకం. ఈరోజు వీడియోను చివరి వరకు వీక్షించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సమయం, మీ ఆదరణ, మీ విశ్వాసం ఇవే గోవిందా ఆస్ట్రోసేవా కుటుంబానికి నిజమైన బలం. ఈ విశ్లేషణ మీకు కొంత స్పష్టత, ధైర్యం మరియు సానుకూల ఆలోచనను ఇచ్చిందని ఆశిస్తున్నాము. జ్యోతిష్యం అనేది భయం కలిగించేది కాదు, జీవితంలో ముందుకు నడిపించే మార్గదర్శకం. సరైన అవగాహన, సహనం మరియు దైవస్మరణ ఉంటే ఏ దశయైనా మార్చుకోవచ్చు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. రాబోయే ప్రతి రాశి ఫలితాలు, పరిహారాలు మీకు వెంటనే అందుతాయి. మీ అభిప్రాయాలు, అనుభవాలు కామెంట్స్లో తెలియచేయండి. భక్తితో ఓం నమఃశివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం మీతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.